నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో దిశ వాస్తు పండితులు విద్వాన్ ఆల్వాల్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఈ రోజుల్లో కనుక చూస్తే అనారోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళకి రిజల్ట్ రాదు. అటువంటప్పుడు గృహంలో ఏదో వాస్తు ప్రభావం ఉంది, అది వాస్తు బాగాలేదు అని చెప్తారు. అలాంటి వాళ్ళకి దిశ వాస్తు ప్రకారంగా మీరు ఎటువంటి టిప్స్ చెప్తారు, అంటే ఎటువంటి రెమెడీస్ చెప్తారు అనేది అంటే మీరు ఏం చెప్తారండి? చెప్పేది ఏముంది, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు చూడమ్మా మీ ఇల్లు ఎలా ఉంది అని అడుగుతారు. అంటే వాళ్ళ ఇల్లు డైరెక్షన్ గురించి చెప్తారు. ఇల్లు డైరెక్షన్ గురించి చెప్పినప్పుడు చెప్తాను, చూడమ్మా మీ ఇల్లు డైరెక్షన్ బాగానే ఉంది కదా, మీకు అటువంటి ప్రాబ్లం రాదు అని చెప్తాను. లేదు సార్ మాకు ఆరోగ్య సమస్య ఉంది, మేము హాస్పిటల్లో గిడ పోయిన గిడ అసాధ్యం అని తేలింది అంటే మీకు అక్కడ కొంత తేడా ఉంది, మీరు చెప్పేది కరెక్ట్ కాదు, మీరు పిలిపించండి అంటాను. పోయి చూశాను. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ రోజుల్లో ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు ఇంటి ముందర గార్డెన్లు చెట్లు పెంచుకోవడం అలవాటు. తద్వారా ఇల్లు దిశ అనేది పక్కకు పోయింది. తద్వారా అది కార్నర్ ఇల్లు సెంటర్ ఇల్లుగా మారిపోవడంతో అప్పుడు ఏమైతుంది, సెంటర్ కార్నర్ కావడం అంటే అష్టమ స్థానము. అష్టమ స్థానం అంటే ప్రాణ సంకటము, అంటే జీవించాలనా వద్దా అనే అనుమానం వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి ఆరోగ్య సమస్య గొంతు వరకు వెళ్తుంది. అటువంటప్పుడు వాళ్ళు దిశ అడ్జస్ట్మెంట్ ఇక్కడ పెట్టుబడి ఎక్కడ లేదు, కేవలం ఆ ఎక్స్ట్రా నిర్మాణమైన గార్డెన్ను తొలగించుకోవడం ద్వారా వాళ్ళ దిశ అనేది 100% సక్సెస్ అవుతుంది. కానీ మన పర్యావరణ వ్యక్తులు ఏమంటారు, అది గార్డెన్ పెంచాలి, పూల చెట్లు ఉండాలి, చాలా అందంగా ఉంటుంది అని చెప్తుంటారు. నేను కాదనను, ఇక్కడ అది ఏమవుతుంది, దిశను ఆబ్జెక్షన్ చేస్తుంది. తద్వారా వాళ్ళ అనారోగ్యానికి గురైండ్రు. కొంతమందికి దిశ సపోర్ట్ చేయనప్పుడు అటువంటి గార్డెన్ పెంచడం ద్వారా వాళ్ళకి దిశను మార్చడం అవుతుంది. తద్వారా వాళ్ళ ఆరోగ్యంగా జీవించే అవకాశాన్ని కల్పించుకోవచ్చు. దీనికి మనకు ఎంత పెట్టుబడి అవుతుంది, కేవలం తొలగించుకోవడం, పెట్టుకోవడం. దీనికి పెట్టుబడి లేదు, నష్టం లేదు. తద్వారా ఒక మనిషి జీవితాన్ని కొన్ని లక్షలు ఖర్చు పెట్టిన ఈరోజు హాస్పిటల్ చేయని కేసులను సక్సెస్ చేసి చూపించవచ్చు. తద్వారా అయితే అనారోగ్య సమస్యలనే కాదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళకు కూడా ఈ దిశ వాస్తు ద్వారా మీరు పరిహారాలు చెప్తూ ఉంటారా? అయితే దిశ అనేది 4వ స్థానం అని ఉంటుంది. 4వ స్థానం అంటే అతను సూసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి యజమా అంటే ఎవరు ఆ ఇంట్లో 4వ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి సూసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేసిన చాలా కేసులలో. అంటే అతను చనిపోయిండు అంటే అతను అయితే ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తుంటారు. మన టీవీలలో ఏమంటారు అంటే, మా అమ్మాయి చాలా డేర్ పర్సన్, ఎవరికి భయపడేది కాదు, ఆత్మహత్య చేసుకుంది అంటే వీళ్ళు ఎంత వేధిస్తే ఆమె ఆత్మహత్య చేసుకుందో అని అంటుంటారు. కానీ ఇక్కడ ఆ ఇల్లు మెట్టి నీళ్ళు ఏదైతే ఉందో ఆ ఇల్లు ఆమెకు 4వ స్థానం అయినప్పుడు ఆమెను ఆత్మహత్య చేసుకోమని ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆమెకు అంతకు మించి వేరే మార్గం కనిపించదు. తద్వారా అంటే నేను ఆత్మహత్యలు చూసిన కేసులు చాలా వరకు ఇవి 4వ స్థానం అనే విషయం తెలిసింది కాబట్టి వాళ్ళు సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుందని ప్రూవ్ చేస్తున్నాను. అంటే ఇది సొంత ఇల్లు కాకుండా అద్దింట్లో వాళ్ళు ఉన్నాం అనుకోండి. అద్దిల్లు ఇప్పుడు మనం ఏం చూసుకుంటాం, మన బడ్జెట్లో అద్దె చూసుకుంటాము, కొంచెం ఏరియా బాగుందా, మనకి సౌకర్యంగా ఉందా అని చూసుకుంటాం. అద్దెళ్లలో సామాన్యంగా వాస్తు అనేది అంత పర్ఫెక్ట్గా చూసుకోం కదా అండి. సో వాళ్ళకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? అయితే నేనేమంటున్నా అంటే, దిశా దోషం ఏర్పడ్డప్పుడు సొంత ఇల్లును మార్చుకోమంటే ఎవరు మార్చుకోవడానికి అంత ధైర్యం చెయ్యరు. అవునండి. రెంట్ హౌస్ ఉన్న వాళ్ళను ఒక్క రోజులో మారమంటే మారిపోతారు. ఉదాహరణకు నేను ఒక కస్టమర్కు, వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు ఇలాంటి వాస్తులు దిశలు నమ్మరు. నమ్మకపోయినప్పుడు ఆయన భార్య విపరీతమైన అనారోగ్యానికి గురైంది. ఇక ఆమె తట్టుకోలేకపోతుంది, ఏం చేయాలనో అర్థం కాదు, హాస్పిటల్స్ ఫెయిల్ అయినాయి. అప్పుడు భర్తకు చెప్పి, అయ్యా నువ్వు ఫోన్ చేస్తావా, నన్ను నువ్వు లేనప్పుడు చేసుకోమంటావా? ఫోన్ చేసి మాట్లాడితే మనకు వచ్చే నష్టం లేదు కదా. ఫోన్ చేసిండు ఆయన, భార్య ముందరనే స్పీకర్ ఆన్ చేసిండు. చూడు సార్, నా పేరు సంతోష్ అన్న. సార్ మీ సంతోష్ ఏమొద్దు, మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉందో చెప్పండి, మీ ఇల్లు డైరెక్షన్ చెప్పండి ఫస్ట్. సార్ నాది ఈస్ట్ ఫేస్ అన్నాడు. చాలా బాగుంది ఈస్ట్ ఫేస్. మీకు నార్త్లో అంటే వేరే వాళ్ళ ఇల్లు ఉందా అంటే ఉంది అన్నాడు. సౌత్లో అంటే సౌత్లో రోడ్ ఉంది సార్. వెస్ట్లో కూడా రోడే ఉంది సార్ అన్న. 3 దిక్కుల రోడే మా ఇంటికి అన్నాడు.
సరే ఇప్పుడు నీ పేరు చెప్పాను, సంతోషం. మరి నీకు అంతా హ్యాపీగా ఉంది కదా, నీకేం అవసరం, నీకు ఏ ప్రాబ్లం లేదు కదా అని. అవును సార్ నాకు ఏ ప్రాబ్లం లేదన్న. మీ భార్య పేరు అన్న, జ్యోతి అన్నాడు. మరి ఆమె జీవించడం కుదరదు కదా ఆ ఇంట్లో అన్న. ఎందుకంటే జ్యోతికి ఆ ఇంట్లో అష్టమ స్థానం, రెండో స్థానం. రెండో స్థానం చచ్చిపోమ్మంటుంది, అష్టమ స్థానం జీవించాలన్నా వద్దా అంటుంది. అటువంటి అప్పుడు ఆమె జీవించడం చాలా కష్టం కాబట్టి చూడమ్మ, మీ భార్యకు చాలా ఇబ్బంది, తట్టుకోవడం కష్టమే అని చెప్పిన. చాలా ఇబ్బంది పడుతుంది, తట్టుకోవడం కష్టమే అన్న. అన్నప్పుడు మా కొడుకు పేరు అన్నాడు. మీ కొడుకు పేరు ఏంటి? జోహన్ బార్గ్. మరి ఆయన పరిస్థితి అదే కదా అన్న. జాండీస్ అన్నాడు. మరి ఆయన పరిస్థితి అదే కదా అన్న. మా కూతురు పావని అన్నాడు. మరి ఆమె స్కూల్లో ఫస్ట్ కదా అన్న. అవును సార్ అన్నాడు. అంటే ఆమె వాళ్ళ చదువుకునే విధానం నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆ ఇల్లు ఆమె ఫుల్ సపోర్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఎట్లా చేయమంటావు సార్? కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే దిశను మార్చుకోవడం ద్వారా సాధ్యమవుతుంది, కానీ అది అందరికీ సపోర్ట్ చేయకపోవచ్చు, చేసేటట్టు సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే సిటీలలో సాధ్యం కాదు. కాబట్టి నేను చూసిన తర్వాత ఫైనల్ చేస్తాను. తద్వారా అంటే ఇలా ఎంతోమంది జీవితాలు దిశ మీద చాలా ఇబ్బందుల పాలవుతుంటారు జీవితం. ఇప్పుడు చూడండి, అయితే ఆమెను అడిగాను, చూడమ్మా నా దిశ అలా చెప్తుంది, వాస్తవంగా నువ్వు ఇల్లు కట్టి 1.5 year అవుతుంది కదా, 6 months బ్యాకే నువ్వు చనిపోవాల్సి ఉంది. మరి జీవించడం అంటే చాలా గ్రేటే అన్న. ఎందుకంటే 2 దిశలు నీ మీద ప్రయోగం చేసినప్పుడు నువ్వు జీవించడం కుదరదు అంటే. లేదు సార్ నాకు 6 months బ్యాక్ నాకు హార్ట్ పెయిన్స్ బాగా వచ్చినాయి, అసలు డాక్టర్లు మొదట్లో బతకదన్నారు, అతి కష్టం మీద బతికిచ్చామని చెప్పిండ్రు అని చెప్పింది. మరి మీ ఇద్దరు కొడుకులకి అదే పరిస్థితి అంటే అవునా అంటే అవునా అని చెప్పింది. అంటే వాళ్ళకి వేరే వేరే ప్రాబ్లమ్స్ చెప్పింది. అంటే ఇంత క్లియర్గా చెప్పగల శక్తి దిశకు ఉందండి, చెప్పగలుగుతున్నా. మరి వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ పర్సనల్ విషయాలు నేను చెప్పడం అనేది దిశ ప్రభావమే కదా నేను చెప్పేది. అంటే ఇంటి డైరెక్షనే నాకు కావాల్సింది. మీరు ఓన్లీ ఇంటి డైరెక్షన్ చెప్తే కనుక వాళ్ళ ఇంట్లో ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే ఎలా ఉంది వాళ్ళకి అనేది చెప్తారు కదా అండి. అయితే ఇప్పుడు మీరే అన్నారు, 4 ఉన్నారు, ఆ తండ్రికి బాగుంది, మళ్ళీ పాపకి బాగుంది, కానీ భార్యకి బాగాలేదు, పిల్లలకి బాగాలేదు అని. మీరు మళ్ళీ మార్చుకోమని చెప్తారు. అప్పుడు మళ్ళీ బాగున్న వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వదంటారా? వాళ్ళకి అంటే నేను ఇక్కడ 5 మందికి కావాల్సిన దిశ నేర్కోమని చెప్తున్నా. 5 మందికి ఇంట్లో ఎంతమంది కలిసి వచ్చే జాగా ఉంటుంది. అంటే 5 మందికి కలిసి వచ్చే జాగా ఉంటుంది. కొన్నిసార్లు ఒకరికి దిశ అడ్జస్ట్మెంట్ కాదు. అటువంటి అప్పుడు నేను ఏం చెప్తాంటే, సార్ మీరు ఏదో ఒకరికి నిక్ నేమ్ పెట్టి పిలుచుకోండి ఇంట్లో, తాత్కాలికంగా సేఫ్ అవుతారు, శాశ్వతంగా కాదు. తాత్కాలికంగా సేఫ్ కావాలంటే నిక్ నేమ్ పెట్టి పిలుచుకోండి, తాత్కాలికంగా మీ ఇంట్లో కొంతవరకు సేఫ్ అవుతారు. తర్వాత వీళ్ళని చూసి మీరు ఇల్లు మార్చుకోండి, అందరు కలిసి వచ్చే విధంగా అట్లా చెప్పాల్సి వస్తుంది. అయితే దిశ వాస్తు ద్వారా ఇంటిని మనం పడగొట్టుకోకుండా, లేకపోతే ఈ గోడ పగలగొట్టండి, ఆమూలు పగలగొట్టండి అనకుండా, జస్ట్ చాలా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మీరు వాళ్ళకి అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ చిన్న రెమెడీస్ మీరు చెప్పింది కనుక ఫాలో అవుతే వాళ్ళ లైఫ్ మళ్ళీ చాలా చక్కగా. ఇంకొకటి ఏమైంది మేడం, ఈ రోజు వాస్తు పండితులని వాళ్ళు వచ్చి, ఇప్పుడు ఒక ఆయనేమో ఇది చాలా బాగుంది, ఇంకొక ఆయన ఇది కూలగొట్ట అంటారు. ఇది అసలు తప్పు. ఎలా కూలగొట్టడం ద్వారా లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ఒక మీకు తెలుసో తెలియదు, ఒక ఆయన బంజారాయిల్స్ లో 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టిండు. వాస్తు పండితుడు ఇంకొక ఆయన వచ్చి ఇది కరెక్ట్ కాదు కూలగొట్టమన్నాడు. ఆ కూలగొట్టిండు, 2 కోట్లు నష్టపోయిండు. మళ్ళీ 4 కోట్లు పెట్టి కట్టిండు. కట్టిన తర్వాత నేను చెప్పాను, సార్ మీకు నార్త్ ఈస్ట్ కార్నర్ చెల్లుబాటు కాదు, మీరు దివాలా తీయాల్సి ఉంటుంది అన్నారు. లేదు మంచి ఫేమస్ వాస్తు పండితుడు చూసిండు, నేను ఇక నువ్వు ఆయన దృష్టిలో నేను చిన్న, ఆయన పెద్ద, కాబట్టి నేను నమ్మను అన్నాడు. ఈ రోజు ఆయన 3 కంపెనీల MD, ఒక 4 కోట్ల ఇల్లు ఓనరు, కిరాయి ఇళ్లలో ఉంటున్నాడు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, వాస్తు జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. అదే ఇక్కడ దిశ ప్రభావం, ఇక్కడ వాస్తు కాదు. అదే దిశ అనేది ఎంత ప్రభావం చూపిస్తుంది జీవితం మీద. అంటే కోట్ల శ్రీమంతుడు ఎక్కడ, ఇల్లు గడవడమే కష్టం కావడం ఎక్కడ, ఆస్తులన్నీ అమ్ముకున్నాడు, ఇంకేం మిగిలలే. అప్పుడు వాళ్ళు
వాళ్ళు ఏ విధంగా ఓ కంపెనీలో పని చేయలేరు, ఓ ఉద్యోగం చేయలేరు, ఇంట్లో కూర్చోలేరు, వాళ్ళని అసలు ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. రైట్. అయితే దిశ బాగుంటే దశ బాగుంటుంది అనేది నిజంగానే దిశ అయితే వాస్తు ద్వారా నేను ఈ దిశ మారితే దశ మారనే నానుడి సత్యం మీద మాత్రమే ఈ పరిశోధన సాగింది. చెప్తారు. అదే అవునండి, కరెక్ట్.